ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మక్కగారాలు చేసుకుంటున్నాం. ఒక 4-5 మంచి లాత మక్కలు ఒలిసి గ్రైండర్ చేసి పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లాకులు అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి కలుపుకుందాం. దీనికంటే ముందు దీనికి కొంచెం వంట సోడా వేసుకుందాం. ఇందులో ఆల్రెడీ మిర్చితో సహా కలిపి పెట్టినాం. ఇప్పుడు వీటన్నిటికీ పట్టేలాగా ఈ ఉల్లాకులు, ఈ కొత్తిమీర ఆకు, ఇవి వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా సోడా, ఉల్లాకు అలాగే కొత్తిమీర ఆకు ఈ పిండిలో అన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటే గారెలు మంచిగా టేస్ట్ వస్తాయి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కగా పెట్టుకొని ఈలోపు మూకుడు పెట్టుకొని నూనె గరం అయ్యే విధంగా ఫ్రెండ్స్ మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాం. ఇది లేనిది ఎర్రగా ఉందనుకోకండి, అది నిన్న చేసిన ఆయిలే. ఒక 2-3 నిమిషాల్లో ఆయిల్ వేడవుతుంది. ఇలా ఒక కవర్ లేదంటే క్లాత్ తీసుకొని ఇలా అప్పాల పిండిలాగా ముద్దగా చేసేసుకొని ఇందులో చిన్నగా హోల్ చేసుకుంటే లోపల కూడా మంచిగా కాలుతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఒక వాయిలో మనం మూకుని బట్టి ఒక 4, 5, 6 అలా వేసుకోవచ్చు. సోడా వేసాం కాబట్టి కొంచెం మంచిగా పొంగుతాయి. చూడండి, ఇలా కాలుతున్నాయి. వీటిని ఇలా మర్రేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రెండ్స్ చూడండి, గారెలు ఇలా గోల్డెన్ కలర్లో మంచిగా కాలాయి. చికెన్, కాస్త రైస్ అలాగే ఈ గారెలతో ఈరోజు సాయంత్రం చాలా బాగుంది.